నమస్తే. నమస్తే అన్న. ఎస్, ఎట్లా ఉంది బెహ్రాయిన్లో ప్రస్తుత పరిస్థితి? కొద్దిసేపటి కింద మీరు మాట్లాడుతూ ఉంటే కొంతమంది అక్కడ పాస్టర్లు చిక్కుపోయారని చెప్తా ఉన్నారు. అసలు ఎట్లా నడుస్తూ ఉంది ఈ యుద్ధ భయం? ఎట్లా కొనసాగుతూ ఉంది మీ దగ్గర బెహ్రాయిన్లో? యా 28వ తేదీ నుంచి మొదలైన ఈ వార్ సిచ్యువేషన్ లో అనేక మంది ట్రాన్సిట్ లో ఇరుక్కున్నారు. కొంతమంది పాసింజర్స్ ఈ బెహ్రెయిన్ మీదుగా, ఖతర్ మీదుగా, దుబాయ్ మీదుగా వెళ్ళవలసిన వాళ్ళంతా కూడా ఇక్కడ హోల్డ్ అయిపోయారు. అంటే వాళ్ళకి కరెక్ట్ కమ్యూనికేషన్, ఇప్పుడు బెహ్రెయిన్ తీసుకుంటే మనకి ఎయిర్ స్పేస్ లేదు, ఇక్కడ క్లోజ్ ఉంది. కాబట్టి ఇక్కడ పాసింజర్స్ ని సౌదీ అరేబియా తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి జెడ్డా నుంచి ఎక్కించి ఇండియాకు పంపించాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళ దగ్గర ఫ్లైట్ టికెట్ ఉంది, కానీ సౌదీ అరేబియా పోవడానికి వాళ్ళకి వీసా కావాలి. ఆ వీసా ట్రాన్సిట్ వీసా అరేంజ్ చేసి మళ్ళీ అక్కడ ఎయిర్లైన్స్ కి కమ్యూనికేట్ చేసి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ వీళ్ళకి స్పెషల్ గా కూడా ఎవరైతే ఈ ఫాస్టర్స్ 150 మంది ఉండొచ్చు, తర్వాత కొంతమంది ట్రాన్సిట్ పాసింజర్లు ఎవరైతే ఇరుక్కుపోయినారో వాళ్ళ కోసం సౌదీ అరేబియా దమాం నుంచి స్పెషల్ ఫ్లైట్లు కూడా ఈ రోజు అరేంజ్ చేశారు. మేబీ ఈ రోజు లేదా రేపు ఉదయం వాళ్ళకి టేక్ఆఫ్ చేసి ఇండియాకి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. తర్వాత తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రజలకి కూడా ఎటువంటి జనజీవనం అస్తవ్యస్తం కావడం కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ ఎక్కడా కూడా లేవు. ఇక్కడ ప్రభుత్వం చాలా చక్కనైన మానిటరింగ్ చేస్తుంది. ప్రతిరోజు 24 గంటలు మొబైల్ కి సైరన్స్ అలర్ట్స్ ఇస్తూ ఉంది. మీరు ఎప్పుడైనా ఏదైనా జరగరానిది జరిగే సిచ్యువేషన్ లో కనుక జరిగితే సైరన్స్ ద్వారా మీరు అలర్ట్ తీసుకుని ఎప్పటికప్పుడు మీరు అలర్ట్ అవ్వాలని ప్రజలకి సందేశం ఇస్తుంది. తర్వాత నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా కంట్రోల్లో పెడుతుంది. ప్రతిదీ కూడా ఆల్రెడీ గల్ఫ్ లో ఎలా ఉంటది అని అంటే ప్రతిదీ కూడా భద్రతా చర్యల్లో భాగంగా చక్కగా ముందు కూడా మానిటరింగ్ ఉంటుంది. బట్ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఇంకెక్కువ దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రజలకి ఏమి ఇబ్బందులు కలగకుండా, తర్వాత ఏవి రోడ్ల పైన మీకు అనవసరంగా రాకూడదు, ఇలాంటివన్నీ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. నిన్న కూడా ఇక్కడ బెహ్రెయిన్ అంబెస్సీ బెహ్రెయిన్ గవర్నమెంట్ మీరు ఎక్కడ కూడా ప్రజలు గుమ్ముగూడకూడదు, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి చేయకూడదు, ఈ సిచ్యువేషన్లన్నీ కూడా ఆదేశాలు జారీ చేసింది. మీరు చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ ముఖ్యంగా పాస్టర్లకు సంబంధించి కాసేపు మాట్లాడదాం. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఎక్కడికి సంబంధించినటువంటి వాళ్ళు? ఇండియన్స్ లో వాళ్ళు తెలుగు వాళ్ళ, లేకపోతే ఏదైనా రాష్ట్రం నుంచి వచ్చారా? వాళ్ళకి సంబంధించి బెహ్రెయిన్ గవర్నమెంట్ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయా? యా ఫాస్టర్స్ ఏమైందంటే వాళ్ళకి ఒక సమిట్ నిర్వహించడానికి ఇది ఒక వేదికగా పెట్టుకున్నారు. ఏది బెహ్రెయిన్. ఇక్కడ ఏం ప్రోగ్రామ్ ఏం లేదు, వాళ్ళకి ప్రోగ్రామ్ కోసం రాలేదు. అనేక రాష్ట్రాల పాస్టర్స్ ఇక్కడ ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారు ఇక్కడ బెహ్రెయిన్ లో. దాంట్లో భాగంగా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఫ్లైట్స్ ఇలా జరిగింది, వార్ వలన ఎయిర్ స్పేస్ క్లోజ్ అవ్వడం మూలంగా వెళ్ళలేకపోయారు. బట్ అదేమి ఇష్యూ కాదు. దానికి సోషల్ ఆర్గనైజేషన్స్, ఏపీఎన్ఆర్టీ కావచ్చు, లోకల్ ఉన్న నవభారత్, ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎలా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయించాలన్న దానిపైన మన ఢిల్లీలో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో కూడా కాంటాక్ట్ చేసి రేపు ఉదయమే వాళ్ళకి ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బట్ వాళ్ళు ఒక గెట్ టుగెదర్ లో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఎస్, అంటే ముఖ్యంగా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు? ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఎమిరేట్స్ వారికి సంబంధించినటువంటి విమానాలను రద్దు చేసినటువంటి పరిస్థితి. ఫర్దర్ అప్డేట్స్ ఎప్పుడు ఉంటాయో ఇంకా క్లారిటీ అయితే లేదు. దుబాయ్ ఎయిర్పోర్ట్ పూర్తిగా షట్ డౌన్ అయిందని చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు? వాస్తవంగా ఏం జరుగుతుందంటే క్షణానికి అప్డేట్స్ అనేవి మనం ఎయిర్లైన్స్ ప్రత్యేకంగా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు స్కెడ్యూల్ మారిపోతుంది, ఎప్పటికప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయా లేదా కూడా తెలియని పరిస్థితి. కాబట్టి మనకి ఏ ఎయిర్లైన్స్ టికెట్ ఉంటుందో ఆ ఎయిర్లైన్స్ తో మనం పూర్తిగా కనెక్టివిటీ ఉండాలి. మన మొబైల్స్ మెసేజెస్ ని చూసుకోవాలి, మెయిల్స్ చెక్ చేసుకోవాలి, అప్పుడే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఒకటి ఈ ఫాస్టర్స్ ఏంటంటే ఈ రోజు కానీ రేపు కానీ ఇండియాకి చేరుకునే అవకాశం ఉంది. ఫైనల్ గా వాళ్ళకన్నీ కూడా క్లియరెన్స్ చేశారు. ఇక్కడ నుంచి సౌదీ అరేబియా దమామకు తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి గల్ఫ్ ఎయిర్ వాళ్ళు గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్ లో ఢిల్లీ గానీ ముంబై గానీ తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. తెలుగు వాళ్ళ ప్యానిక్ అయితే ఉన్నారా? అలాగే ఇక్కడ నుంచి మీకు కాల్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే యుద్ధం అంటే ప్రాణభయం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా ఇబ్బంది జరిగిందా? ఆ శకలాలు మీద పడడము అలాంటివి ఏమైనా జరిగాయా ఇప్పటి వరకు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫేక్ న్యూస్ కూడా ఎలా ఉంటుందంటే మిసైల్ కన్నా చాలా పవర్ఫుల్. Yes. మన రియాలిటీ వార్తల్ని మనం నమ్మాలి. ఏ కంట్రీలో బహ్రెయిన్ కానీ, ఖతర్ కానీ, కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, దుబాయ్ కానీ, అబుదాబి, షార్జా, ఈ అన్ని దేశాల్లో కూడా వాళ్ళ ప్రభుత్వాలు అధికారిక వెబ్సైట్లలో ఎప్పటికప్పుడు న్యూస్ ని చాలా క్లారిటీగా అందిస్తున్నారు. అందుకే మీరు ప్రైవేట్ ఏజెన్సీస్ కానీ, సోషల్ మీడియాని కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటివి దేనిని బేస్ చేసుకుని వార్తల్ని నమ్మొద్దు. ఇప్పటి వరకు ఏ తెలుగు వ్యక్తికి కానీ, ఏ భారతీయులకు కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం జరగలేదు. అయితే ఒక 5 మంది 5 దేశాల్లో ఇబ్బందులు పడినట్లు కూడా వాళ్ళే ప్రకటించారు. కాబట్టి పెద్ద పాండమిక్ అయిన సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. కానీ ఎప్పటికప్పుడు మనం భద్రతగా చర్యల్లో భాగంగా మనం అలర్ట్ గా ఉండాలి. మొబైల్లో వచ్చే మెసేజెస్ ని చూడాలి. తర్వాత మనకి మనమే అలర్ట్ అవుతూ అవేర్ అవుతూ ముందుకు సాగాలి. ఎస్, అంటే ఇప్పటి వరకు ఎవరికైనా ఇబ్బందులు తలెత్తాయా? ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు డ్రోన్లకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, అవి కింద పడితే అవకాశం ఉంటుంది, సైరన్ వస్తుందని చెప్తా ఉన్నారు, మెసేజ్లు వస్తాయని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినటువంటి సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా అని? లేదు. తలెత్తకపోవడానికి కారణం ఏంటంటే వైట్ కాలర్స్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం జరిగింది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, ఎందుకంటే ట్రావెల్ చేసి వాళ్ళ ఆఫీసెస్ కి వెళ్ళటం కరెక్ట్ కాదు. తర్వాత ఎవరైతే బ్లూ కాలర్ ఉంటారో కన్స్ట్రక్షన్స్ అవి వర్క్స్ అయినప్పుడు సెలవులు కూడా ప్రకటించింది వాళ్ళ కంపెనీలు. కాబట్టి వీళ్ళు వెళ్ళే పరిస్థితి లేకుండా మీ క్యాంప్స్ లో మీ దగ్గర జాగ్రత్తగా ఉండమని వాళ్ళకి అలర్ట్ చేశారన్నమాట. కాబట్టి ఆల్మోస్ట్ అందరూ అలానే ఉన్నారు. యుద్ధం అన్న తర్వాత భయం లేకుండా ఉండదు. బట్ మనకి ప్రజలకి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఏమి కూడా చర్యలు పాల్గొనడం లేదు. ఎస్, అక్కడి నుంచి ఎవరైనా ఇటు ఇండియాకు రావాలనుకునేటువంటి వాళ్ళకి, ముఖ్యంగా అక్కడ వర్క్ కోసం వెళ్ళి కుటుంబాలతో అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు ఇండియాకు రావాలి అనుకుంటే ఎన్ని రోజుల వరకు వాళ్ళకి అవకాశం రావచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా స్పెషల్ కేసెస్లో మాత్రమే, ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం పాస్టర్లకు సంబంధించినటువంటి సందర్భాలు, వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఇక్కడికి రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ సాధారణమైనటువంటి పౌరులు అక్కడి నుండి ఇక్కడికి రావాలంటే ఇంకెన్ని రోజులు, ఇది రిసమ్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? దాని విషయానికి వస్తే మనకి ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్స్ లో ప్రతిరోజు పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా లేదు. ఎయిర్ స్పేస్ ఓపెన్ అయితే గానీ మీకు ఫ్లైట్స్ అనేవి వెళ్ళవు. ప్రజలు కూడా గందరగోళానికి లోన్ అవుతున్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫ్యామిలీని షిఫ్ట్ చేయాలి, తర్వాత ప్రజలు కూడా కొంచెం ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది, జనాలకి రకరకాల ఎమర్జెన్సీస్ ఉంటాయి. బట్ ఎయిర్లైన్స్ వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఇప్పుడు మనం తీసుకుందాం. నిన్న 70% ఎమిరేట్స్ ఫ్లైట్స్ దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారు. అవును, సరే అంత క్లియర్ అయిపోయింది, బాగుంది అనుకున్న సమయాన ఈ రోజు ఉదయం మళ్ళీ దానికి క్యాన్సిల్ చేశారు ఫ్లైట్స్ అన్ని. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మనం ఎప్పటికప్పుడు దానికి ఫాలోఅప్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ ఫ్లైట్స్ మొత్తానికి పాస్టర్ల గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ చిక్కుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని రోడ్డు మార్గాన తీసుకెళ్తారా, ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విమానాశ్రయం వద్దకి ఎట్లా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? వాళ్ళు బహ్రెయిన్ లో ఉన్నారు. ఇప్పుడే జస్ట్ ఫ్యూ మినిట్స్ బిఫోర్ నేను వాళ్ళని కలిసి వచ్చాను, మీకు కూడా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి బస్సులో సౌదీ అరేబియా దమామ్ అనే ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్తారు. దానికి మనకి ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఏపీఎన్ఆర్టీ వీళ్ళందరూ కూడా పర్సనల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు వాళ్ళకి. అలాగే సౌదీలో ఉన్న రాధాకృష్ణ గారు కూడా దగ్గరగా మానిటరింగ్ చేస్తూ వాళ్ళని ఇప్పుడు బస్సు ఏర్పాటు చేసి దమామ్ ఎయిర్పోర్ట్ కి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కిస్తారు. క్షేమంగా ఉండాలని అయితే తొలి వెలుగు కోరుకుంటా ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా అక్కడి నుంచి ఎవరైతే అక్కడ చిక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఇండియాకు రావాలని అయితే తొలి వెలుగు కోరుకుంటా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.